హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మాకు దగ్గరలో ఉండే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. పార్క్ లోపల మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీనరీ కానీ అట్మాస్ఫియర్ కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా ఈ పార్క్ను విజిట్ చేయాలి. ఈ పార్క్ ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 2 రూపీస్. ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. గూగుల్ పే, ఫోన్పే, కార్డ్స్ అవేమీ ఉండవు. ఇటువైపు ఇదంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. చాలా స్పేస్గా ఉంది పార్కింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడు ఇంకా పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి రాగానే వ్యూ చూడండి, చాలా బాగుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ పార్క్ దగ్గరికి వచ్చాను, అందుకే చాలా పీపుల్ ఉన్నారు. ఈ పార్క్కి ఎర్లీ మార్నింగ్ నుంచి 9 AM ముందు పార్క్ వస్తే టికెట్ తీయవలసిన అవసరం లేదు. ఈ టైంలో అందరూ వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు. ఇక్కడ జిమ్ ఎక్సర్సైజ్ కూడా ఉంది, కాసేపట్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇటువైపు కిడ్స్ పార్క్ ఉంది, చిన్నపిల్లల ఆట స్థలము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. లోపలికి రాగానే స్టార్టింగ్ లోనే చిన్న చిన్న ఏనుగులు 2-3 ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అందరూ చాలా సరదాగా ఆడుకుంటున్నారు. మీరు నా ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్మల్ గార్డెన్. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం చుట్టూ ఎంత పచ్చగా కనబడుతుందో. గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఈ పార్క్లో వాకింగ్ చేయడానికి చాలా వేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వేలో నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ మొక్కలన్నీ నాటవలసినవి. ఎవరైనా ఇంటి దగ్గర మొక్కలు నాటుతారు అనుకుంటే ఇక్కడ నుంచి మొక్కలను నచ్చినవి తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా ఇవే కాకుండా చాలా రకరకాల మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చాలా వరకు అందరూ ఈ దారిలోనే రన్నింగ్, వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు అలసట అనిపిస్తే ఇలా కూర్చోడానికి చాలా బెంచెస్ ఉంటాయి. ఇప్పటికి 500 మీటర్స్ కంప్లీట్ అయింది. 500 మీటర్స్ దాటిన తర్వాత ఇలా ప్రతి 300 మీటర్స్కి బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ చూస్తూ మనం ఎన్ని మీటర్స్ వాకింగ్ చేసామనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా పీపుల్ అయితే రన్నింగ్, వాకింగ్ చేస్తున్నారు. కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడతో 800 మీటర్స్ కంప్లీట్ అయింది. పార్క్లో మొత్తం గ్రీనరీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ పార్క్లో వాకింగ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఎటువైపు నుంచి ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. అక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చుట్టూ గ్రీనరీ మధ్య వాకింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్లోకి అయితే వచ్చేసాం, కానీ ఇంకొక దారిలో పార్క్ లోపల చూడడానికి వెళ్దాం. పార్క్ లోపలికి వెళ్ళడానికి ఇదొక దారి. ఈ దారిలో కూడా చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. చూడండి గ్రీనరీ చుట్టూ ఎంత బాగుందో కదా. చెట్ల మధ్యలో నుంచి మీకు ఒక నది కనిపిస్తుంది కదా, చూడండి. ఇటువైపు నుంచి సరిగా కనిపించట్లేదు, వేరే వైపు వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. చుట్టూ గ్రీనరీ ఉండి మధ్యలో మనం నడుస్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా, చాలా బాగుంటుంది కదా. పార్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం పక్కాగా విజిట్ చేయాలి. ఇటువైపు ఇది మొత్తం క్యాఫెటేరియా. ఈ పార్క్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఫుడ్ తీసుకొస్తే ఇక్కడ మంచిగా గ్రీనరీ మధ్యలో చల్లగాలిలో కూర్చొని తినొచ్చు.
ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ చూడండి చాలా నీట్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చుట్టూ గ్రీనరీ చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఈ పార్కులో చాలా డిఫరెంట్ మొక్కలు అయితే ఉంటాయి. నేను చాలా వరకు అన్ని మొక్కలను చెట్లను చూపిస్తాను. వాటిలో మీకు ఏమేమి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇది చూడండి, ఈ చెట్టుని మీరు ఎక్కడైనా చూసారా? ఈ చెట్టుని ఏమేంటో మీకు తెలుసా? నేనైతే ఎప్పుడూ ఈ చెట్టుని చూసినట్టు గుర్తులేదు. మొత్తం అంతా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గరికి వచ్చాం. వేరే రూట్లో ఇంకా లోపల చూడడానికి వెళ్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పార్క్ మొత్తం చూడడానికి చాలా దారులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకో దారిలో పార్క్ లోపల చూడడానికి వెళ్దాం. ఈ పార్క్ లో వ్యూ కానీ గ్రీనరీ కానీ చూస్తే ఇంకోసారి మళ్ళీ మీరు ఈ పార్క్కే వస్తా అంటారు. అంత బాగుంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పార్క్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. అలాగే ఇటువైపు చూడండి, చిన్నపిల్లలకి కరాటే క్లాసెస్ కూడా అవుతున్నాయి. ఈ దారిలో కూడా ఇలా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఈ దారిలోనే స్ట్రైట్గా ముందుకు వెళ్తున్నాం. చూడండి ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో. తాటి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. వాకింగ్ రన్నింగ్ చేసి అలసిపోతే ఇలా కూర్చోడానికి చాలా బెంచెస్ ఉన్నాయి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ అండ్ బెనిఫిట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి వాల్మీకి విగ్రహం కూడా ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ వెదర్ చెట్లే ఉన్నాయి. చుట్టూ వెదర్ చెట్లు ఉన్నాయి. మధ్యలో చిన్న దారి ఉంది. ఇంకా ఆ దారిలోనే మనం అలా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందు చెట్ల మధ్యలో నుంచి ఒక నది చూపించాను కదా, ఆ నది పక్కనే ఉంది. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ చెరువు చూడండి మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. ఈ చెరువు చుట్టూ కొంతమంది పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. బాతులు చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాయో. ఈ చెరువులో చాలా బాతులు అయితే ఉన్నాయి. మనం ఒకవేళ కిందికి వెళ్ళాలంటే ఇగోండి ఇలానే వెళ్ళాలి. మళ్ళీ గ్రీనరీ మధ్యలోకి అయితే వచ్చేసాం. ఇంకలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. పార్క్ అయితే చూడడానికి ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద చెట్టు కింద చుట్టూ మొక్కలు పెట్టడం చూడడానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి ఇవన్నీ మామిడి మొక్కలు ఉన్నాయి. ఇది టోపియరీ గార్డెన్. చూడడానికి అయితే మొత్తం చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఈ గార్డెన్ మొత్తం ఇలా మంచి గ్రీనరీ మధ్యలో చల్లగాలిలో ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది.
ఇక్కడ చూడండి, ఈ చెట్ల నేమ్స్ ఏంటో తెలీదు, కానీ ఈ చెట్లు మాత్రం చాలా ముద్దగా ఉన్నాయి. బాబోయ్, చుట్టూ గ్రీనరీ చూస్తుంటే మైండ్ బద్దలైపోతుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ దారిలో అలా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఈ పార్కులో ఏ దారిలో వెళ్ళినా ఎలా వెళ్ళినా చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు పక్కనే జిమ్ ఎక్సర్సైజ్ ఉంది, ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం జిమ్కి సంబంధించి ఎక్సర్సైజెస్ చేసేవి మాత్రమే ఉన్నాయి. అందరూ చాలా బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జిమ్ ఎక్సర్సైజెస్ నుంచి మళ్ళీ గ్రీనరీ మధ్యలోకి అయితే వచ్చేసాం. ఈ పువ్వులు, ఈ మొక్కలు చూడండి, చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. కానీ కృష్ణకాంత్ పార్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.